నీ వెంట శ్రీకృష్ణుడున్నాడు. నిర్భయంగా ఈ మహాయాగాన్ని ప్రారంభించు. నాకు కావలసిన సేవను నేనే చెబుతాను అని అన్నాడు. సభలో ఉన్న వారందరూ శ్రీకృష్ణుడు ఏ బాధ్యతను స్వీకరిస్తాడో అనే ఆసక్తితో ఆయన వైపు చూస్తున్నారు. కేశవ, ఇది మీలాంటి మహానుభావుడు చేయవలసిన సేవ కాదు. నకులుడి ఆహ్వానం మేరకు భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, సోమదత్తుడు, బాహ్లీకుడు, ఇతర కురుపెద్దలందరూ ఇంద్రప్రస్థానికి చేరుకున్నారు. వారి రాకతో ఇంద్రప్రస్థం మరింత శోభాయమానమైంది. ధర్మరాజు తన నలుగురు సోదరులతో కలిసి కురుపెద్దలందరికీ వినయపూర్వకంగా స్వాగతం పలికాడు. భీష్ముడు ప్రేమగా ధర్మరాజును ఆశీర్వదించగా ధృతరాష్ట్రుడు, విదురుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు కూడా తమ ఆశీస్సులు అందించారు. ఆ తర్వాత వారందరికీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విశ్రాంతి మందిరాలకు తీసుకువెళ్లి వారి యోగక్షేమాలను స్వయంగా ధర్మరాజే విచారించాడు. కొంతసేపటి తర్వాత కురుపెద్దలు, మహర్షులు, మహారాజులు, పాండవులందరూ రాజసూయ మహాయాగ ఏర్పాట్లపై చర్చించేందుకు రాజసభలో సమావేశమయ్యారు. సభ ప్రారంభమవగానే ధర్మరాజు భీష్ముడికి వినయంగా నమస్కరించాడు. పితామహా, మీ ఆశీస్సులు, మీ మార్గదర్శనం లేకుండా ఈ రాజసూయ మహాయాగాన్ని విజయవంతంగా నిర్వహించడం నాకు సాధ్యం కాదు. భీష్ముడు చిరునవ్వుతో, ధర్మరాజా, నీ సంకల్పం ధర్మబద్ధమైనది. నీ వెంట శ్రీకృష్ణుడున్నాడు. నీకు మా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. నిర్భయంగా ఈ మహాయాగాన్ని ప్రారంభించు. ఆ తరువాత ధర్మరాజు సభలో ఉన్న కురుపెద్దలందరినీ ఉద్దేశించి, ఈ రాజసూయ మహాయాగం మన కురు వంశానికే గౌరవాన్ని తీసుకువచ్చే మహాకార్యం. ఈ యాగం విజయవంతం కావడానికి మీ అందరి ఆశీస్సులు, సలహాలు, సహకారం నాకు అవసరం. ధర్మరాజు మాటలు విన్న కురుపెద్దలు, మహర్షులు, మహారాజులందరూ సంతోషంగా తమ సమ్మతిని తెలియచేశారు. కురుపెద్దలందరి సమ్మతితో ధర్మరాజు రాజసూయ మహాయాగ నిర్వహణకు సంబంధించిన బాధ్యతలను అప్పగించడం ప్రారంభించాడు. ముందుగా దుర్యోధనుడి తమ్ముడు దుశ్శాసనుడితో, దుశ్శాసన, ఈ మహాయాగానికి వచ్చే వేలాది మంది అతిథులకు ఆహార ఏర్పాట్ల బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను. ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామను ఉద్దేశించి, అశ్వత్థామ, ఈ యాగానికి విచ్చేసే బ్రాహ్మణులు, మహర్షుల సేవా కార్యక్రమాలను నువ్వు పర్యవేక్షించాలి. ధృతరాష్ట్రుని విశ్వసనీయ మంత్రి సంజయుడిని చూసి, సంజయ, దూరదూరాల నుంచి విచ్చేసే రాజులు, అతిథుల మర్యాదలు, సత్కారాల బాధ్యత నీది అని అప్పగించాడు. భీష్ముడు ద్రోణాచార్యుల వైపు తిరిగి, పితామహ, ఆచార్య, ఈ మహాయాగంలోని ప్రతి కార్యక్రమం శాస్త్రోక్తంగా ఎలాంటి లోపం లేకుండా జరిగేలా మీరిద్దరూ పర్యవేక్షించాలి అని వినయంగా కోరాడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు సంతోషంగా ఆ బాధ్యతను స్వీకరించారు. ఆ తరువాత కృపాచార్యుని వైపు తిరిగి, ఆచార్య, ఈ రాజసూయ మహాయాగానికి వచ్చే బంగారం, రత్నాలు, విలువైన కానుకలు, దక్షిణలను భద్రపరిచే బాధ్యతను మీకు అప్పగిస్తున్నాను. ఆ తరువాత విదురుడివైపు తిరిగి, చిన్నాన్న, ఈ మహాయాగానికి అయ్యే ఖర్చులు, ధన వ్యయానికి సంబంధించిన బాధ్యతను మీరు నిర్వహించాలి అని వినయంగా కోరాడు. ఆ తరువాత దుర్యోధనుడివైపు తిరిగి, దుర్యోధన, ఈ యాగానికి విచ్చేసే రాజులు సమర్పించే కానుకలు, కప్పాలను స్వీకరించే బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను. చివరగా ధృతరాష్ట్రుడివైపు తిరిగి, పెదనాన్న, మీరు కురుపెద్దలతో కలిసి ఈ మహాయాగాన్ని పర్యవేక్షిస్తూ మీ ఆశీస్సులతో మమ్మల్ని అనుగ్రహించాలి అని వినయంగా కోరాడు. ధృతరాష్ట్రుడు సంతోషంగా తన సమ్మతిని తెలియజేయగా సభలో ఉన్నవారందరూ ఆయన నిర్ణయాన్ని అభినందించారు. అందరికీ బాధ్యతలు అప్పగించిన తర్వాత ధర్మరాజు శ్రీకృష్ణుడి వైపు చూశాడు, కాని ఏమీ మాట్లాడలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, ధర్మరాజా, ఈ రాజసూయ మహాయాగంలో నాకు కూడా ఒక సేవ చేసే భాగ్యం కల్పించు. ఆ మాటలు విన్న ధర్మరాజు వెంటనే చేతులు జోడించి, కేశవా, మీరు నాకు ఆరాధ్యులు. మీకు నేను ఏ బాధ్యతను అప్పగించగలను
మీరు ఆజ్ఞాపించండి. మీరు ఏ సేవ చెయ్యాలనుకుంటే అదే జరుగుతుంది అని వినయంగా అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ధర్మరాజు వైపు చూస్తూ, అయితే నాకు కావలసిన సేవను నేనే చెబుతాను అని అన్నాడు. సభలో ఉన్న వారందరూ శ్రీకృష్ణుడు ఏ బాధ్యతను స్వీకరిస్తాడో అనే ఆసక్తితో ఆయన వైపు చూస్తున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రశాంతంగా, ఈ రాజసూయ మహాయాగానికి విచ్చేసే బ్రాహ్మణుల పాదాలను స్వయంగా కడిగే సేవను స్వీకరిస్తాను అని అన్నాడు. ఆ మాటలు విన్న ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. కేశవా, ఇది మీలాంటి మహానుభావుడు చేయవలసిన సేవ కాదు అని వినయంగా అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, ధర్మరాజా, సేవలో చిన్నది పెద్దది అంటూ ఏదీ ఉండదు. ధర్మాన్ని ఆచరించే బ్రాహ్మణులను సేవించడం నాకు మహాభాగ్యంగా భావిస్తాను అని అన్నాడు. ఆ మాటలు విన్న సభలో ఉన్నవారందరూ క్షణంపాటు నిశ్శబ్దంగా నిలిచిపోయారు. శ్రీకృష్ణుడి అపార వినయానికి వారి హృదయాలు గౌరవంతో నిండిపోయాయి. శ్రీకృష్ణుడి మాటలు విన్న ధర్మరాజు ఇక ఏమీ మాట్లాడలేక వినయంగా తలవంచి శ్రీకృష్ణుడి సంకల్పాన్ని గౌరవించాడు. ఆ తరువాత సభలో ఉన్న వారందరినీ ఒకసారి చూస్తూ, సోదరులారా, కురుపెద్దలారా, మహర్షులారా, మహారాజులారా, మీరు అందరూ ఈ రాజసూయ మహాయాగం బాధ్యతలను స్వచ్ఛందంగా స్వీకరించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సహకారంతో ఈ రాజసూయ మహాయాగం ఎలాంటి ఆటంకం లేకుండా విజయవంతంగా పూర్తవుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఇప్పటివరకు మీరు చూపిన ప్రేమ, ఆదరణ, సహకారం ఈ మహాయాగం పూర్తయ్యే వరకు కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను అని వినయంగా అన్నాడు ధర్మరాజు. ధర్మరాజు మాటలు విన్న కురు పెద్దలు, మహర్షులు, మహారాజులందరూ తథాస్తు అంటూ తమ సమ్మతిని తెలియజేశారు. సభ ముగిసిన తర్వాత భీష్ముడు ధర్మరాజు దగ్గరకు వచ్చి, ధర్మరాజా, కంగారు పడకు. నీ ధర్మనిష్ఠ, నీ వినయం ఈ రాజసూయ మహాయాగాన్ని తప్పకుండా విజయవంతం చేస్తాయి. ధైర్యంగా ముందుకు సాగు అని అతని భుజంపై చేయి వేసి ధైర్యం చెప్పాడు. భీష్ముడి మాటలు విన్న ధర్మరాజు వినయంగా ఆయనకు నమస్కరించాడు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అందరూ తమ తమ బాధ్యతలను నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు. ఇక మరుసటి రోజు ఇంద్రప్రస్థంలో రాజసూయ మహాయాగం వైభవంగా ప్రారంభం కానుంది. కాని ఆ మహాయాగంలో జరిగిన ఒక నిర్ణయం భారత చరిత్రలో ఒక మహత్తర ఘట్టానికి నాంది పలకబోతోంది. ఆ నిర్ణయం ఏమిటి? దానివల్ల ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం.